ఓకే, మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు ఉన్నారు. రామ్మూర్తి గారు చెప్పండి. రామ్మూర్తి గారు, ప్రధానంగా ఈరోజు మాట్లాడాల్సింది మీరే. ఎందుకంటే మొన్నటి వరకు బయట గ్రౌండ్ లెవెల్లో తెలంగాణలో క్షేత్రస్థాయిలో ఉన్న టాక్ ఏంటంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తాయి అని చాలామంది ఖచ్చితంగా షరతులు కడుతున్నారు, ఖచ్చితంగా చెప్తున్న సందర్భాలు ఎన్నో చూసాం. మొన్నటి వరకు ఒక్క బండి భగీరథ వ్యవహారంలో దెబ్బకు బెడిసి కొట్టినట్టుంది ఈ స్నేహం అంతా కూడా చూస్తుంటే, పరిస్థితులు చూస్తూ ఉంటే. దాన్ని బట్టి ఒక్కసారిగా బీఆర్ఎస్ అయితే బాగా సీరియస్గా ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ మాత్రం చట్టం తన పని తాను చేసుకోపోయేది అని ఒక స్టేట్మెంట్తో తప్పించుకుని తిరుగుతుంది. కానీ ఎక్కువగా ఫోకస్ అయింది, హడావుడి చేసింది మాత్రం బీఆర్ఎస్ అనేది నగ్న సత్యం. కాబట్టి ఇప్పుడు బీజేపీ టార్గెట్ మొత్తం బీఆర్ఎస్ మీదే కనబడుతుంది. స్నేహం కాస్త ఇప్పుడు టార్గెట్గా మారిపోయింది ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ. ఈ తరుణంలో ఏదైతే ఆపరేషన్ 3.0లో భాగంగా నెక్స్ట్ బీఆర్ఎస్ని కూడా టార్గెట్ చేయబోతున్నారు. నిన్నటి వరకు ఉన్నటువంటి ఏదైతే లీగల్గా కొన్ని వ్యవహారాలు కూడా చూడనట్టు వదిలేశారు. ఇక మాత్రం బీఆర్ఎస్ మాత్రం వెంట పడతానే ఉన్నది బీజేపీ అనేది ఒక స్టేట్మెంట్ అయితే బయటకు వస్తూ ఉంది తెలంగాణ రాజకీయాల్లో. ఏమంటారు? ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఏం జరిగింది, ఏ విధంగా ఏర్పాటైందన్న విషయంలో కూడా బీజేపీ ఎప్పటికప్పుడు విషయం కక్కుతూనే ఉంది. అది అందరికి తెలుసు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడారు, బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోదని ఎక్కడ కూడా మా పార్టీ చెప్పలేదు, వాళ్ళ పార్టీ చెప్పలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ఇవి. ముఖ్యంగా ఏంటంటే చాలా అంశాలు మనం మాట్లాడుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ అదే విధంగా బీజేపీకి కానీ రాష్ట్రంలో చాలా దోస్తాను నడిచిందన్నది గత ఎన్నికలు కానీ అంతకుముందు జరిగినాయి కానీ 2014 నుంచి 2023 వరకు జరిగిన సంఘటనలు కానీ 2023 నుంచి ఇప్పటికి జరుగుతున్న సంఘటనలు కానీ వేరే చేసుకుంటే క్లియర్ తెలిసిపోతుంది. అదే విధంగా కేంద్ర సహాయ మంత్రి కాంగ్రెస్ మనం కొట్టుకోవడం కాదు, బీజేపీ నేత అదే విధంగా గత అధ్యక్షుడు ఇప్పుడు ముద్దాయి వాళ్ళ నాన్న ఏమంటున్నాడంటే కాంగ్రెస్ కు మేము కొట్టుకోడు కాదు, మనం అక్కడిక్కడ ఇంతో అంతో ఉన్న బీఆర్ఎస్ పార్టీని కూకటి వెలతో లేకుండా చేయాలి, ఆ విషయంలో మనం కలిసి పనిచేయాలన్నారు. కలిసి పనిచేసింది. ఇప్పుడు హుజరాబాద్ ఎన్నికల్లో కానీ అదే విధంగా భువనగిరి సంబంధించిన ఒకటి కార్పొరేషన్ సంబంధించి కూడా అక్కడ కూడా క్లియర్ గా మీరు పంచుకోవడం జరిగింది. చైర్మన్ వైస్ చైర్మన్ ఇవన్నీ అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ సంబంధించి కానీ లేకపోతే ఈ ఇతర అంశాలు కూడా అడిగి అన్ని క్లియర్ చెప్తా. మంత్రివర్గానికి సంబంధించి అసలు తెలంగాణకి ఏం జరిగింది, అసలు బీజేపీ నుంచి మనకు ఒరిగింది అన్నది కూడా అసలు మనం ఆలోచించుకోవాలి. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం 3 సార్లు వచ్చిందండి, ముగ్గురికి. బండారు దత్తాత్రేయ, అదే విధంగా కిషన్ రెడ్డి, అదే విధంగా బండి సంజయ్. మరి వీళ్ళు వాస్తవంగా తెలంగాణకు కొత్తగా తీసుకొచ్చింది ఏంటి? నేను ఏమంటున్నా, ఇప్పుడు మీరు ఎంత ముందు 3.0 అని అన్నారు, మంత్రివర్గం మోడీ సంబంధించి 3.0 అన్నారు. 3.0 కాదు 0.3 అంటే నేను ముగ్గురు కూడా ఏం చేయలేదు, 0 అని చెప్తున్నా. ముఖ్యంగా ఏ విషయాల్లో అయితే జాతీయ ప్రాజెక్టుల విషయంలో కానీ అదే విధంగా విభజన హామీల విషయంలో కానీ అదే విధంగా చాలా అంశాలు ఏదైతే రైల్వేలు కానీ మౌలిక సదుపాయాలు కానీ తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన అంశాలు కానీ నేను క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ముఖ్యంగా నా చేతిలో చాలా పెద్ద లిస్టే ఉన్నదండి. ఇప్పుడు ఒక లిస్ట్ కాదు, చిన్న లిస్ట్ కూడా కాదు. ఎందుకంటే 2014 నుంచి 2026 వరకు ఈ రోజు వరకు కేంద్రం 13 బడ్జెట్లు పూర్తి బడ్జెట్లు ప్రవేశపెట్టిందండి. అదే విధంగా 3 ఇంట్రీమ్ బడ్జెట్లు అంటే మధ్యంతర బడ్జెట్లు కూడా 3, మొత్తం కలిస్తే 16 బడ్జెట్లు. ఈ 16 బడ్జెట్లో 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలకు ఏ విధంగా రెగ్యులర్ గా ఏ విధంగా ఇస్తారో గదే ఇచ్చింది తప్ప స్పెషల్ గా, ఎందుకంటే వీళ్ళు స్పెషల్ గా గుజరాత్ కి ఇచ్చుకున్నట్లు, ఒడిశాకి ఇచ్చినట్లు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినట్టు ఒక్క పైసా తీసుకొస్తే నేను నిజంగా చెప్తున్నా, మీరు ఎవ్వరు చెప్పింది ఎట్లా చెప్తే అట్లా వింటా. అదే విధంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఏతులు కొట్టే పార్టీ ఏదైతే ఉన్నదో వాస్తవంగా బీజేపీ పార్టీ కూడా చెప్పొచ్చు. గతంలో ఏదో తెలంగాణకు వచ్చిన సందర్భంగా వివిధ మంత్రులు, పెద్ద స్థాయి మంత్రులు, కేంద్ర మంత్రులు, అదే విధంగా జాతీయ నాయకులను చెప్పుకునే నాయకులు ఒక జాతీయ విధానం లేని నాయకులు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్న దగ్గర ఒకలాగా, ఎన్నికలు లేని దగ్గర ఒకలాగా, అదే విధంగా వీళ్ళకి అనుకూలంగా ఉంటే ఒకలాగా, అనుకూలంగా లేకుంటే ఒకలాగా ప్రవర్తించడం జాతీయవాదం అంటారని అడుగుతున్నా. 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలకు ఏదైతే వీళ్ళు మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు వీళ్ళ జాతీయవాదం లేదన్నది క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక జాతీయ పార్టీగా జాతీయ విధానంతో ముందుకు రావాలి. ఆ రాష్ట్రం ఎక్కువ, ఈ రాష్ట్రం తక్కువ అన్న భేదాభిప్రాయం చూసే పార్టీ వాస్తవంగా జాతీయ పార్టీలు కాదని కూడా మళ్ళీ కూడా చెప్తున్నా. ఎందుకంటే వివిధ సందర్భాలు ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్రంలో జరిగినాయి, ఎంపీ ఎన్నికలు జరిగినాయి, ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినాయి, కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి, హైదరాబాద్ సంబంధించి గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, అదే విధంగా ఇతర ఎన్నికలు జరిగినప్పుడు కూడా రాష్ట్రానికి వచ్చి హామీలు 100 హామీలు అండి, 1 కాదు 2 కాదు 100 హామీలు. ఈ 100 హామీలలో ఒక్క హామీ నెరవేరుస్తున్నా నేను వాళ్ళ కాళ్ళ కిందికి వెళ్ళి ఈగనికి కూడా రెడీగా ఉన్నాండి. ఇప్పుడు ఫస్ట్ నారాయణపేటలో బీజేపీ ప్రభుత్వం హ్యాండ్లూమ్ పార్క్ మంజూరు చేస్తుంది.
హోంశాఖ మంత్రి అమిత్ షా. అదే విధంగా కాజీపేటకు ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తాం. అది వాస్తవంగా వ్యాగన్ రిపేర్ అని చెప్పి ఇంకోటి అన్నారు. వాస్తవంగా ఏంటంటే ఇంతవరకు కూడా కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ రాలేదన్నది పచ్చి నిజం. అదే విధంగా అది చెప్పింది కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తాం, హోంమంత్రి అమిత్ షా. అదే విధంగా తెలంగాణలో కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మిస్తాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అదే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తాం, కేంద్ర మంత్రి దివంగత సుష్మా స్వరాజ్. పాపం చనిపోయి ఎక్కడున్నదో కానీ ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా. ఆమె ఏదైతే కలగన్న దాన్ని కూడా వీళ్ళు నెరవేర్చలేకపోయింది. అదే విధంగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. బీజేపీ నాయకులు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. అదే విధంగా తెలంగాణ సెంటర్ ఫర్ ట్రెడిషన్ మెడిసిన్ ఏర్పాటు చేయడానికి అనుమతులు మంజూరు చేస్తాం, కిషన్ రెడ్డి ట్విట్టర్ లో కూర్చుండండి. అదే విధంగా తెలంగాణకు వరద సాయం అందిస్తాం, కేంద్రం ఇప్పటికీ అంగీకరించింది, కిషన్ రెడ్డి. వరద సాయం కాదు, బురద సాయం కూడా చేయలేదు. అదే విధంగా తెలంగాణ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఐఎం అండి, ఐఐఎం కూడా నిర్మిస్తా అన్నారు. అది అన్నది కూడా నరేంద్ర మోడీ పెద్ద మంత్రి. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా అంతకుముందు పలుమార్లు ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా చేసిండు. తెలంగాణ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇప్పుడే చెప్పాను. నాగార్జున సాగర్ లో ఏదైతే కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నాం, కిషన్ రెడ్డి. హైదరాబాద్ మెట్రోకి ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే హైదరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడు గత కార్పొరేషన్ ఎన్నికలు చెప్పిన విషయం. హైదరాబాద్ మెట్రోకు మోడీ హామీ 16,000 కోట్లు చేస్తున్నారు, 16 రూపాయలే లేదండి. ఇంత బోఫర్స్ మాటలు చెప్పుకుంటా అదే విధంగా చాలా ఉన్నాయండి. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో బీజేపీ 1,00,000 ఇండ్లు కట్టిస్తుంది. ఒక నిమిషం మీరు రాసుకోండి ప్లీజ్, మీరు రాసుకోండి ప్లీజ్. లేదు ఒక నిమిషం టైం ఇవ్వండి ప్లీజ్, దయచేసి మీ టైం వచ్చినప్పుడు మాట్లాడుకోండి. నా టైం కిల్ చేయకండి, ఒక నిమిషం ఆగండి. నేను ఇంపార్టెంట్ చెప్తా, చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇంకా ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఆగండి, మీరు రాసుకోండి. మీరేమన్నా ఇస్తే నేను చెప్పే మాటలు ఏమన్నా ఇస్తే రాసుకోండి, ఇచ్చినామని చెప్పండి. హుజూర్ నగర్ నియోజకవర్గంలో 1000 కోట్లు అభివృద్ధి చేస్తాం, అధికారం రాగానే కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అదే విధంగా తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తాం, మిషన్ కాకతీయకు అవసరమైన సహకారం అందిస్తాం, కేంద్ర మంత్రి ఉమాభారతి. ₹1 లేదు మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయకు. అదే విధంగా మిషన్ భగీరథకు మరింత అభివృద్ధి చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది, కేంద్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్. ₹1 ఇస్తే నేను దేనికంటే అనుకుంటా. అదే విధంగా రాష్ట్రంలో ప్రతి మండలంలో ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం, అందరికి ఉద్యోగాల గురించి. ఆగండి భయ్, నన్ను చెప్పనివ్వండి, నన్ను మాట్లాడివ్వండి. ఒక నిమిషం ఆగండి, నన్ను మాట్లాడివ్వండి. ఇంకా చాలా ఇంపార్టెంట్ చెప్పండి. ప్రతి దీపావళికి హోలీకి ఉచిత గ్యాస్ సిలిండర్. ఆగండి, ఒక నిమిషం ఆగండి. కృష్ణారెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. ప్రతి దీపావళికి హోలీకి ఉచిత ఆగండి భయ్. అరే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే తెలంగాణ ఖనీలకు సంబంధించిన అంశం ఇది. అరే మీకేం తెలుసా తెలంగాణ మీరు ఏం చేసిండ్రు? ఒక్క మాట చెప్పండి. మీరిచ్చిన మాటలు ఇవి, మీరిచ్చిన మాటలు. అరే మీరిచ్చిన మాటలు ఆయన. ఇంకా నేను మొత్తం చెప్పలేదు. అరే ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి కృష్ణారెడ్డి గారు. తెలంగాణకు ఆగండి, మీరు ఇచ్చిన హామీ చెప్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. అరే మీరు రాసుకోండి ఆయన, మీరు రాసుకోండి ఆయన, మీరు రాసుకోండి. రహీం గారు నా టైం క్లియర్ చేసుకోవాలండి. ఒక నిమిషం ఆపండి, మ్యూట్ పెట్టండి. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి.